ముగ్గురు స్నేహితుల ఫన్నీ మొరల్ స్టోరీ. ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు నూర్పుల్లి. ఆ ఊరిలో ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళ పేర్లు రాము, సోము, కిట్టు. ఆ ముగ్గురికి ఒక పెద్ద బలహీనత ఉండేది, అది తినడం. వాళ్ళు బిర్యానీ, సమోసా, పానీపూరి లాంటి ఏ ఫుడ్నైనా వదిలిపెట్టే వాళ్ళు కాదు. అన్నీ తింటూ ఉంటారు. ఒకరోజు గ్రామంలో రంజాన్ పండుగ వచ్చింది. రాత్రి మార్కెట్ మొత్తం లైట్లు, ఫుడ్ స్టాళ్లతో చాలా అందంగా కనిపించేది. అక్కడ ఒక స్టాల్ ముందు పెద్ద బోర్డు ఉంది, స్పెషల్ చికెన్ అలీం. ఒకసారి తింటే మర్చిపోలేరు. ఆ స్టాల్ యజమాని పేరు బషీర్ అన్న. రాము, సోము, కిట్టు అక్కడికి వెళ్తుంటే ఒక అద్భుతమైన వాసన వచ్చింది. రాము వెంటనే అన్నాడు, అయ్యో, ఈ వాసన చూస్తే నా కడుపు డ్యాన్స్ చేస్తుంది. సోము అన్నాడు, ఇది ఖచ్చితంగా అలీం వాసనే. కిట్టు వెంటనే, అబ్బా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే తినేద్దాం. వాళ్ళు స్టాల్ దగ్గరికి వెళ్ళారు. బషీర్ అన్న పెద్ద గిన్నెలో చికెన్ అలీం కలుపుతూ ఉన్నాడు. ఆ అలీం చాలా గాఢంగా బంగారు రంగులో మెరుస్తూ ఉంది. రాము అడిగాడు, బషీర్ అన్న, ఒక ప్లేట్ ఎంత? బషీర్ అన్న నవ్వుతూ అన్నాడు, ఒక ప్లేటు 100 రూపాయలు. ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి. సోము అన్నాడు, అయ్యో, ఇంత దగ్గరికి వచ్చి అలీం తినకపోతే ఎంత దురదృష్టం. కిట్టు ఒక ఐడియా చెప్పాడు, మన ముగ్గురం ఒక ప్లేట్ షేర్ చేసుకుందాం. రాము వెంటనే అంగీకరించాడు. వాళ్ళు బషీర్ అన్న దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారు, అన్నా, మాకొక ప్లేట్ ఇవ్వండి, మేము ముగ్గురం కలిసి షేర్ చేసుకుంటాం. బషీర్ అన్న నవ్వుతూ ప్లేట్ ఇచ్చాడు. ప్లేటులో అలీం చాలా రుచిగా ఉంది. పైన నిమ్మరసం, ఉల్లి, కొత్తిమీర వేసి ఇచ్చాడు. వాళ్ళు ఒక బెంచ్ మీద కూర్చున్నారు. రాము మొదట ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాడు. సోము వెంటనే అన్నాడు, అయ్యో, అంత పెద్ద స్పూన్ ఎందుకు? కిట్టు కూడా అన్నాడు, ఇలా చేస్తే మాకు ఏమీ మిగలదు. ముగ్గురు గొడవ పడడం మొదలుపెట్టారు. నువ్వు ఎక్కువ తిన్నావు, లేదు నువ్వే ఎక్కువ తిన్నావు, లేదు లేదు నువ్వే ఎక్కువ తిన్నావు అంటూ గొడవ పడడం మొదలుపెట్టారు. అప్పుడే ఒక చిన్న పిల్లవాడు అక్కడికి వచ్చాడు. ఆ పిల్లవాడు చాలా ఆకలితో ఉన్నాడు. వాళ్ళ గొడవ చూస్తూ ప్లేటులో ఉన్న అలీంను మెల్లగా తినేశాడు. కొద్దిసేపటికి ముగ్గురు తిరిగి చూశారు. ప్లేటు ఖాళీ. ముగ్గురు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ పిల్లాడు నవ్వుతూ అన్నాడు, మీరు గొడవ పడుతుండగా నేను తినేశాను అని చెప్పాడు. నాకు చాలా ఆకలి వేసింది, అందుకే తిన్నాను. ముగ్గురు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత వాళ్లకు కూడా నవ్వు వచ్చింది. రాము అన్నాడు, పర్లేదు, నీకు ఆకలి ఉంటే తినడం మంచిదే అని అంటాడు. సోము అన్నాడు, మేమింకో ప్లేటు కొనిస్తాంరా. వాళ్ళు డబ్బు కలిపి మరో ప్లేటు కొనిచ్చారు. ఆ పిల్లవాడు చాలా సంతోషంగా తిన్నాడు. బషీర్ అన్న కూడా వీళ్ళు చేసిన సహాయం చూసి సంతోషపడ్డాడు. అతడు వాళ్లకు ఫ్రీగా ఒక చిన్న ప్లేట్ అలీం ఇచ్చాడు. ముగ్గురు స్నేహితులు ఆ రాత్రి నవ్వుతూ అలీం తిన్నారు. వాళ్ళు ఒక విషయం నేర్చుకున్నారు, గొడవ పడితే మనకు ఏమీ దక్కదు, పంచుకుంటే ఆనందం ఎక్కువగా ఉంటుంది.